మళ్ళీ అవి తిరిగి వచ్చేసాయి. నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది దీన్నే. ఏం వచ్చింది? ఆ లోటస్ వచ్చింది, అన్నిటినీ తీసుకొచ్చింది. దీనికేనా మీరు ఇంత హడావిడి చేసింది? నేను ఇంకేంటో అనుకున్నా. ప్రతి సంవత్సరం ఇది వచ్చేదే కదా, ఏదో కొత్తగా చూసినట్టు సంబరపడిపోతున్నారు. ఆ లోటస్ వచ్చేసింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? సన్నీ డేస్ మళ్ళీ రాబోతున్నాయి. వెళ్ళిరా మాన్సూన్. హాయ్ సన్షైన్. నాకు ఈ వాతావరణం అంటే ఎంతో ఇష్టం. ఖచ్చితంగా చాలా రేస్ కాంటెస్ట్లు జరపచ్చు. ఇలాంటి కాంటెస్ట్లు జరిపే ముందు మనం ఆ లోటస్ ని తీసుకొచ్చి తీరాలి. ఎందుకంటే దాంతోనే మనం జడ్జికి ఆహ్వానం పలకగలం. వచ్చే వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ కూడా ఇవ్వగలుగుతాం. ఏమంటారు? వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో కూడా నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఉండొచ్చు. ప్లాన్ వేసి వెళ్లే వాళ్ళకంటే ప్లాన్ వేయకుండానే అన్ని సాధించే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. అది చూద్దాం. ఇందులో ఎవరు గెలిచినా సంతోషమే, కానీ నీకంటే నాకు తెలివి ఎక్కువ. ఆ తెలివితో నేను సులభంగా గెలవగలను. అరే పెప్పర్ ట్రీ. నీ దగ్గర ఉన్న సెన్స్ ఆఫ్ స్మెల్ తోటి నువ్వేం చేయలేవు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు నాకు సరైన మార్గాన్ని చూపించావు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం పోటీలో నేనే గెలవబోతున్నాను. ఈ ఘాటు వల్ల నేను ఖచ్చితంగా ఓడిపోను. నేనే గెలిచి తీరుతాను. బాయ్ బాయ్ మిత్రమా, ఇది నా పార్టీ. ఏంటి బగీరా, నీకేమైంది? లేదు లేదు, సీరియస్ గా ఏం లేదు. కానీ మోగ్లీ నాకంటే ముందు వెళ్తున్నాడు ఆ కింగ్ రేస్ లో. ఓ కింగ్ రేసా? మేము లోటస్ వస్తున్నాయని విన్నాం. మేం కూడా ఆ రేస్ లో పాల్గొనొచ్చు, అంతేనా? కానీ మీ వేగం ముందు మేము పనికిరామని బాగా తెలుసు. కానీ ఇలాంటి సమయంలో మేము కూడా మీకు సహాయం చేయగలం. అవును, మా శరీరం దానికి బాగా సహకరిస్తుంది. మాలో ఉన్న ప్రత్యేకత అదే. ఎలాంటి సీజన్లో అయినా సరే మేము బతకగలం. ఇలాంటి సీజన్స్ లో మమ్మల్ని మేము కాపాడుకోగలం. ఎక్కువ లోటస్లుండే ప్రాంతాలు కూడా ఎక్కడుంటాయో మాకు బాగా తెలుసు. ఎక్కడుంటుందో మీకు తెలుసా? కావాలంటే చెప్పు, అక్కడికి తీసుకెళ్తాను. లోటస్ రావడం మొదలయ్యింది. షేర్ ఖాన్ మాస్టర్, లోటస్లన్నీ తిరిగి వస్తున్నాయి. నువ్వు ఇక్కడికి ఇంత ఆగమేఘాల మీద వచ్చింది ఈ సత్తువాత చెప్పడానికా? ఏం జరిగినా సరే, ఎటువంటి రేస్ పెట్టినా సరే, అందులో గెలిచేది మాత్రం నేనే. నన్నెవరూ గెలవలేరు. అది నేను ఒప్పుకుంటాను మాస్టర్, కానీ ఈ కాంపిటీషన్లో అన్ని అనిమల్స్ ఒంటరిగా పరిగెడుతున్నాయంట. అంతేకాదు పోటీలో ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయని నేను విన్నాను. ఒంటరిగా పరిగెత్తి గెలవాలంట. ఓ, ఈ త్రికాస్ కూడా ఉందా? దీని గురించి నాకు ముందుగా తెలియలేదే. దిగులు పడకండి, ఆ విషయం నేను వచ్చి చెప్పేశాను కదా. ఈ విషయం నాకు నువ్వు ముందే వచ్చి చెప్పొచ్చు కదా. ఈ జంగిల్లో మరోవైపుకి నా వేట సామ్రాజ్యాన్ని మార్చాలి. అదే నాకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది మోగిలికి తెలియకూడదు. మీరేం దిగులు పడకండి, మీ వల్ల అవుతుందన్న నమ్మకం నాకుంది. మీరు చాలా తెలివైన వారు మాస్టర్, మీరు వేరే లెవెల్. నా దగ్గర ఒక ఐడియా ఉంది. తామర పువ్వు వికసిస్తోంది. ఏంటి? ఎవరు? రాబీ, ఏం జరుగుతుంది? ఓ, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? మర్యాదగా తన వదులు. నేను చెప్తున్నాను కదా. అసలే ఇది చాలా దారుణమైన సమ్మర్ సీజన్. మా రెక్కలన్నీ వాటంతటికి అవే ఊడిపోతాయి. మీరెందుకు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు? మీకేం కావాలో అది చేస్తాం. ఇటు చూడు, నిన్నెప్పుడో తినేసి ఉండేవాళ్ళం. మాకు చిన్న మీల్స్ ఇష్టం ఉండదు, ఫుల్ మీల్స్ అంటేనే ఇష్టం. మర్యాదగా లోటస్లు ఎక్కడున్నాయో చెప్పండి. కానీ కింగ్ రేస్ లో పాల్గొని మేము దాని గురించి చెప్తే తప్పుగా ఉంటుంది. అంతేకాకుండా దాని గురించి మాకు తెలీదు. సరే సరే, నేనే దాన్ని కనిపెట్టి చెప్తాను. మాస్టర్, ఇంతకు ముందు మీకు హెల్ప్ చేసిన ఆ కాకితో ఇక మనకి పని లేదు. మనం వీటితోటే అన్ని పక్కాగా ఫినిష్ చేద్దాం. అన్ని నవలే. గెలవక ముందు దేనికి తొందరపడకూడదు. గెలిచాక ఆవేశపడకూడదు.